దండ పెట్టుకునే దేవుడిగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి సమర్పించిన 36 కేజీల నేతి లడ్డు పాట తయారు చేస్తున్నాం. ఆసక్తి గల భక్తులందరూ కానీ పాటల పౌరులు కోరుకున్నాం. పరమటి రాకేశ్వర గారి పాట 1,10,000 సార్. పరమటి రాకేశ్వర గారి పాట 1,10,000 ఒకటోసారి. రెండోసారి పరమటి రాకేశ్వర పాట 1,10,000 రెండోసారి. మూడోసారి
ఏమంటే భోజనం అయిన తర్వాత తిన్నటువంటి ప్లేట్లని డస్ట్బిన్ లో వేయండి. అలాగే అందించారు, 200 రూపాయలు రావడం అందించారు. రసీదు పట్టారు. చిన్నారు గారు ఎక్కడ? రామాయణ చిన్నారు గారు స్కూల్ దగ్గర రావాలి. 110 రూపాయలు విరాళం అందించారు. విజయనగరం వాస్తవ్యాలు మరి ఎక్కడ వారైనా సరే వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఈ అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. రాజమండ్రి వాస్తవ్యాలు రత్నం గారు 110 రూపాయలు విరాళం అందించారు. రాజమండ్రి వాస్తవ్యాలు రత్నం గారు. కె వరలక్ష్మి గారు 500 రూపాయలు విరాళం అందించారు. కె వరలక్ష్మి గారు 500 రూపాయలు విరాళం అందించారు. నాగభూషణ గారు అన్నసమాధానికి 1000 రూపాయలు విరాళం అందించారు. 50 రూపాయలు. ఒక బొత్తులు 300 రూపాయలు విరాళం అందించారు. ఒక బొత్తు జాతి రామచంద్ర రెడ్డి గారు 100 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నాడు. మొత్తం వీరరాజు గారు 100 రూపాయలు విరాళం అందించారు. మొత్తం వీరరాజు గారు. అలాగే ఫోన్ పే ద్వారా కూడా విరాళం అందించవచ్చు అన్ని సమాధానాలకు. అమ్మా మరొకసారి చెప్తున్నాను, కోర్టు 1 రూపాయి. ఆంజనేయ భావమిత్ర గారు ఆంధ్రప్రదేశ్కు 100 రూపాయలు విరాళం అందించారు. ఆమె సమాధానానికి విరాళం అందించిన భక్తులు అలాగే పూర్వీకులు కూడా విధానాలు స్వీకరిస్తాం. ఫోన్ పేలో కూడా మీరు అందించవచ్చు. అన్నదానమునకు వినడాలు కానుకలు మీరు ఇచ్చే ప్రతి రూపాయికి కూడా ఇక్కడ రసీదు ఇస్తున్నారు. అలా సేవకులు ఉన్నారు, చక్కగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఉండకూడదు మాకు అడ్డు ఏమనుకోకండి. సాంబార్ అని పోయింది మావులమ్మ.
సైడ్ కొండాలి ట్రైల్ వస్తుంది సైడ్ కొండాలమ్మా అమ్మా వేరే సైడ్ కొండ ట్రైల్ వస్తుంది రోడ్లోకి వెళ్ళాలి. ఎంట్రన్స్ గేట్ అటు పెట్టారు, అటువైపు వెళ్ళండి అమ్మా. రోడ్ల మీద లేకండి అక్కడ అమ్మా. ట్రాఫిక్ అంతరాయం కలిగించద్దమ్మా. కొలిచే వారికి పొంగు బంగారమైనడిచే చల్లని తల్లి అనేటువంటి శ్రీ 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 మాగుళ్ళమ్మ అమ్మవారి యొక్క 61వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుగుతున్న తరుణములు అమ్మవారి దర్శనార్థమై దూర తీర ప్రాంతాల నుండి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి చల్లని ఆశీస్సులను అందుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి కార్యక్రమాలు ముగిసిన వెంటనే అమ్మవారికి శాంతి నిమిత్తమై ఈరోజు కని విని అడిగని రీతిలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 1,00,000 మందికి పైగా భారీ అన్న సమారాధన కార్యక్రమం. అన్నదానములకు భక్తులు మీకు తోచిన విధంగా విరాళాలను అందిస్తారని కోరుచున్నారు. అలాగే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు చూడవలసిందిగా కోరుతున్నా. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్లో ఎంతో అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గోదావరి దోస్త్ చూసి ఆనందమయం అవ్వాలని కోరుచున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో కొలువైనటువంటి మన ఇలవెల్పు గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు శుక్రవారం ఉదయం మరి అమ్మవారి సన్నిధిలో అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ప్రారంభించారు. అలాగే మరి 6 దశాబ్దాల పైగా ఇక్కడ ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు జరగడం, పెద్ద ఎత్తున సుమారు 1,00,000 మందికి అన్న సమారాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయడం, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరిగి ఈ అన్న సమారాధన ఎక్కడ లేని విధంగా అన్ని రకాల సౌకర్యాలతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల వారు, ప్రజాప్రతినిధులు, అలాగే వివిధ శాఖలు, స్వచ్ఛంద సేవకులు, మహిళా సంఘాలు, ఉత్సవ కమిటీ వారు పెద్ద ఎత్తున ఈ సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం మొదలైనటువంటి ఈ సమారాధన కార్యక్రమం సాయంత్రం వరకు కూడా భక్తులకు అన్న ప్రసాదాలు అందించడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మరి ఈరోజు జరుగుతున్నటువంటి అఖండ అన్న సమారాధన కార్యక్రమం గోదావరి దోస్తు యూట్యూబ్ ఛానల్లో ప్రసారం సాయంత్రం అవుతుంది. అందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుచున్నాం.